అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈ రోజు మన వంటగదిలో ఎగ్ పన్నీర్ కర్రీ తయారు చేసుకుందాము. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా నేను ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నాను. అందులో 3 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకుంటున్నాను. 2 ఎండుమిరపకాయలు తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకున్నానండి. ఆ పొడి కింద ఉన్నదాన్ని వేసుకుంటున్నాను. కొంచెం పెప్పర్ వేసుకుంటున్నాను. దాన్ని ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఫోర్క్ పెట్టుకొని ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని ముందు ఆనియన్స్, బఠానీ ఇవన్నీ కూడా ఉడికించుకోవడం కోసం నేను అందులో వాటర్ వేసుకొని ఒక చిన్న గిన్నెలో పచ్చి బఠానీ వేసుకున్నాను. దాని తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని 2 ఆనియన్స్ వేసుకున్నానండి. 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. చిన్న అల్లం ముక్క వేసుకున్నాను. 2 టమాటాలు వేసుకున్నానండి. వెల్లుల్లిపాయ రబ్బలు తొక్క తీసిన వేసుకున్నాను. ఇదిగోండి ఎగ్ మనం ముందు పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలండి. ఇదిగోండి ఇలా ఉడికిపోయింది. దీన్ని మనం ఎగ్ని ఇట్లా మన గిన్నె నుంచి సపరేట్ చేసుకుందాము. ఇలా తీసుకున్న వాటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇదిగోండి ఇలాగా మనకి పన్నీర్ టైప్లో ఈ ముక్కలన్నీ కట్ అవుతున్నాయి కదండి. ఇది ముక్క అనేది ఇలా పన్నీర్లా ఉంటుందండి. దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఈ టమాటా ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఉడికించుకున్నామండి. దానిపైన టమాటాల పైన ఉన్న తొక్క ఇలా వచ్చేస్తుంది. ఈ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఆ వాటర్ను కూడా వేస్ట్ చేయకుండా పక్కన పెట్టుకుంటే మనం కర్రీలో వేసుకుంటే ఉంటుందండి. తీసుకొని పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మనం ఆనియన్స్, మిర్చి, టమాటా పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని మిక్సీ పట్టుకొని వేసుకుందాము. ఒకసారి ఇలా తిప్పుకున్న తర్వాత 1 స్పూను జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను కారం వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వాటర్ తీసుకున్నాం కదండి, ఆ వాటర్ని వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పన్నీర్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పచ్చి బఠానీని కూడా వేసుకోవాలి. అది వాటర్లో ఉడికించాం కదండి, ఆ వాటర్తో పాటు వేసుకుంటే మనకి కర్రీ అనేది ఆ వాటర్తోనే ఉడుకుతుంది. ఇట్లా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము. కర్రీ అనేది చూడండి ఎలా ఉడుకుతుందో. ఒకసారి ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత మనం కొత్తిమీర వేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, ఎంతో నోరూరించే ఎగ్ పన్నీర్ కర్రీ రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఒకసారి ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మెత్తళ్ళు కోడిగుడ్డు వండుకుందామండి. నేను కోడిగుడ్డు మెత్తళ్ళు వండడానికి 5 ఎగ్స్ తీసుకుంటున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గుడ్లను ఉడకబెట్టుకుందామండి. ఇలా మెత్తళ్ళు తీసుకున్నానండి. మెత్తళ్ళు ఇలా నేను తలకాయ దగ్గర ఇలా తీసుకుని క్లీన్ చేసుకున్నాను.
వీటిలో ఇప్పుడు నేను వేడి నీళ్ళు వేసుకుంటానండి. ఇలా వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. కొద్దిసేపు ఇలా పక్కన పెట్టుకుంటే సరిపోద్దండి. దీని తర్వాత మనం క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. దీని తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా నేను చేపలు అనేది క్లీన్ చేసుకున్నాను. వేడి నీటిలో వేస్తే మనం ఇంకా పెద్ద కడగాల్సిన అవసరం ఉండదండి. ఈ విధంగా నేను క్లీన్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే చేప అనేది టేస్ట్గా కూడా ఉంటుందండి. సో ఇవి విడిపోకుండా కూడా ఉంటాయండి. దాని గురించి మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఇక గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకున్నామండి. ఫ్రై అయిపోయాయండి. మనం వేరే బౌల్లో తీసుకుందాము. ఇది ఆయిల్లో మనం ఆనియన్స్ వేసి రోస్ట్ చేసుకున్నామండి. నేను 4 ఆనియన్స్ తీసుకున్నానండి. నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇందులో 5 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి. ఈ మగ్గడం కోసం నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకున్నామండి. ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుందామండి. పసుపు వేసాం కదండి, కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము. నేను టమాటాలు తీసుకున్నానండి. 3 టమాటాలు ఇవి ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఈ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాము. నేను టమాటా పేస్ట్ ఎందుకు వేసుకున్నానంటే గ్రేవీ కోసం వేసుకున్నానండి. అందులోనూ ఇది త్వరగా కూడా ఉడికిపోతుంది. దీన్ని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాము. ఇందులోనే నేను చిన్న నిమ్మపండు సైజు అంతా చింతపండు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నానబెట్టుకుంటానండి. ఇప్పుడు టమాటాలు మగ్గినాయేమో చూద్దామండి. టమాటా పేస్ట్ అయితే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుందాము. 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను నేను. ఇందులో వేయించి పెట్టుకున్న ఈ చేపలను వేసుకుంటున్నానండి. ఇందులో నేను చింతపండు అండి, చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా ఎగ్స్ నాటు పెట్టుకుంటున్నానండి చేపతోటి. కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకున్నామండి. కర్రీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని కొద్దిగా కరివేపాకు అంతే, ఎంతో నోరూరించే మెత్తళ్ళు కోడిగుడ్డు రెడీ అయిందండి.
దీన్ని కూడా ఒకసారి మీరు తయారు చేసి టేస్ట్ చేసి చూడండి. మా ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈ రోజు మన వంటగదిలో ముందుగా మెత్తల్ని క్లీన్ చేసుకోవాలండి. నేను వాటర్ పెట్టుకుంటున్నాను. అందులో వాటర్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న నెత్తల్ని వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. అదే పాన్లో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న మెత్తల్ని వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెత్తళ్ళు వేగిపోయినాయండి. ఒక బౌల్లో తీసుకుందాము. అదే పాన్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగడం కోసం నేను సాల్ట్ వేసుకుంటున్నాను. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము. నేను 2 టమాటాలు తీసుకుంటున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. వీటిని వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము. అన్నీ బాగా మగ్గినాయండి. మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసుకుంటున్నాను. ఇవి వేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. దోసకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయండి. నేను వేయించుకున్న నెత్తళ్ళు వేసుకుంటున్నాను. 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. కలిసిన తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము. కారం వేసుకుని మగ్గిన తర్వాత మనం తీసుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. మొత్తం అంతా కలిపిన తర్వాత వాటర్ వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. నాట్లు పెట్టుకున్నానండి నేను. నాట్లు పెట్టుకొని ఇలా మనం మొత్తం కర్రీ ఇలా అయిపోయిన తర్వాత ఎగ్స్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. కూరని ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. కూర దగ్గర పడిందండి బాగా. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, ఎంతో నోరూరించే దోసకాయ కోడిగుడ్డు నెత్తళ్ళ కర్రీ రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇది మీకు బాగా అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ తయారు చేసుకుందామండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పచ్చి రొయ్యల్ని వేయించుకుంటున్నానండి. ఇలా వీటిని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాము.
ఇలా ఉడికించుకున్నప్పుడు ఇట్లా ఇందులోంచి వాటర్ వస్తూ ఉంటుందండి. ఆ వాటర్ లేకుండా మనం వేయించుకోవాలి. ఇదిగోండి వాటర్ అంతా లేకుండా ఇలా ఇంకిపోయింది కదండి, ఆయిల్లో ఇలా రోస్ట్ అవుతుంది. ఇందులో మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుందాము. అదే ఆయిల్లో నేను ఎగ్స్ వేయించుకుంటున్నానండి. ఇవి కూడా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. అదే ఆయిల్లో నేను ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నానండి. ఇవి కూడా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాము. ఇందులో నేను ఉల్లిపాయలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకుంటున్నాను. దీన్ని కూడా కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాము. ఉల్లిపాయలు, టమాటాలు కూడా మగ్గిపోయినాయండి. నేను ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. దీన్ని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాము. మనం వేయించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక గ్లాసుడు వాటర్ వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నేను ఎగ్స్ వేసుకుంటున్నాను. మీకు ఇందులో డౌట్ రావచ్చు, నేను 3 ఎగ్సే వేయించాను, 3 ఎగ్స్ మామూలుగా వేసాను అంటే మా పిల్లలు వేయించిన ఎగ్స్ తినరండి, అందు గురించి అట్లా వేసాను. చిన్న చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము. అంతేనండి, ఎంతో నోరూరించే పచ్చి రొయ్యలు ఎగ్ కర్రీ రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం.
ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe Ammamma Chetu Vanta.